చాట్ బాక్స్లో మ్యాటర్ టైప్ చేశాను, పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. I sound like you. రికార్డింగ్ ఆన్ చేసా. సాయి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో కాపీ పేస్ట్ చేయండి. చేస్తున్నాను సార్. చేసావా సాయి? చేసాను సార్. ఓపెన్ చేసి ఓపెన్ చేయి. ఓపెన్ చేయాలి. వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. ఓకే, చూడండి ఈసీసీలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఎగ్జాంపుల్ క్లియరింగ్స్ ఉన్నాయి కదా, మాన్యువల్ క్లియరింగ్స్. ఎన్ని ఉన్నాయి మాన్యువల్ క్లియరింగ్స్ అనేవి? టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ క్లియరింగ్స్ ఇన్ ఎస్ఏపి. మాన్యువల్ క్లియరింగ్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే తెలుసు కదా, ఫుల్ పేమెంట్ అన్నమాట. స్టాండర్డ్ అంటే ఏంటి? ఫుల్ పేమెంట్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే ఏంటి? ఫుల్ పేమెంట్ అన్నమాట. పార్షియల్ అంటే కొంత అమౌంట్ పే చేస్తాం. రెసిడ్యువల్ అంటే తెలుసు కదా మీకు అది. ఇంకొక లైన్ ఉంది, అది కూడా కాపీ పేస్ట్ చేయండి, ఇంకా ఉన్నాయి కదా. చాట్ బాక్స్ లో ఉంది, చదివి కాపీ పేస్ట్ చేయండి. హలో, ఎవరు? చూడండి, క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకి? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ కదా. ఓకేనా? సో ఇక్కడ మనకి చూడండి స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 అనుకున్నాం. సో తర్వాత చూడండి, వాట్ ఈజ్ మీన్ బై క్లియరింగ్? క్లియరింగ్ ఐటమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్? అది లైన్ కలర్ యాక్షన్ చేద్దాం. క్లియర్డ్ ఐటమ్స్ అంటే ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. క్లియర్డ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. మనం ఏదైతే పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ చేస్తామో అది క్లియర్ చేస్తుంది ఇన్వాయిస్ అనేది. ఓకే, FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము, F-53లో పేమెంట్ క్లియర్ చేస్తాం వెండర్ది. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఏం చేస్తుంది? వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది, అంతే కదా. వెళ్ళండి, F-53కి వెళ్ళండి.
Standard clearing, partial clearing, residual clearing. 3 types of the clearings ఉన్నాయి కదా. Yes, sir. డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్. ఎక్కడికి వెళ్ళారు? F53కి వెళ్ళారా? అవును సార్. సారీ, వెండర్ అడ్రస్ పోస్ట్ FB60 కదా, క్లియరింగ్ వెళ్ళిపోయారు మీరు. F-60 ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. వెండర్ తీసుకోండి. లోహి తీసుకోండి. లోహి అదే తీసుకుంటాను సార్. అమౌంట్ ఇచ్చారా? అమౌంట్ ఇవ్వండి 10,000. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వచ్చు. టైప్ చేయండి వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ పోస్టింగ్ ఆల్సో ఫైన్, నో ఇష్యూ. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ రా మెటీరియల్ తీసుకుందామా? రా మెటీరియల్ ఉందా మన దగ్గర? జిఎల్ లేదు సార్, కాంట్రాక్ట్ ఫీజు తీసుకున్నాం సార్. తీసుకోండి. రెంట్ కూడా తీసుకోవచ్చు, సర్వీస్ ప్రొవైడ్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, నో ఇష్యూ. ఇవ్వండి అమౌంట్ ఇవ్వండి 10,000. 10,000 ఇస్తారా? 1 lakh ఇస్తారా? 1 lakh ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ అవన్నీ ఇవ్వాలిగా. ఇస్తాను సార్. ఇక్కడ వాల్యూ కాపీ చేయాలి. కాపీ చేసి అమౌంట్ దగ్గర పేస్ట్ చేయాలి. ఎంటర్, సిమ్యులేట్ పోస్ట్. సో మనం ఏం చేసాం ఇక్కడ? వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం సార్. ఓకేనా? ఒక పని చేద్దాం, ఇది చెక్ చేద్దాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టికోడ్ ఏంటి? FBL1N /n FBL1N. వెండర్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. పెండింగ్ 10,000 ఉంది మనకి. ఇక్కడ డ్యూ డేట్ నాట్ డ్యూ ఎందుకు అని చూపించట్లేదు. ఇది డ్యూ డేట్ మీరు వెండర్ క్రియేషన్ లో ఏం తీసుకున్నారు? ఇమీడియట్లీ ఇక్కడ తీసుకుంది, మన డ్యూ అవ్వాలి కదా. మన పేమెంట్ ఆప్షన్ వేరే ఏదో ఇచ్చినట్టున్నారు మీరు. సరే లేదు సార్, 0001 సార్, కానీ ఇదే చూపిస్తా ఉంది. నేనే అడుగుదాం అనుకుంటా ఉన్నా, ఈ లోపల ఇమీడియట్లీ రావాలి కదా. అవును సార్. అది వేరే ఏదైనా కాన్ఫిగరేషన్ చేసి ఉండొచ్చు, మారచ్చు మేబీ. ఓకే, నో ఇష్యూ, అలా ఉంచండి. న్యూ సెషన్ తీసుకుంది. ఇది స్టాండర్డ్ క్లియరింగ్ లో టోటల్ వాల్యూ క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ కదా. ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టికోడ్ ఏంటి? F-53. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత వాల్యూ? స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తాం కదా. అవును సార్. హలో సార్, చెప్పండి. ఎవరు? కాదండి, అది రాంగ్ నెంబర్ అని మీకు ఒక 100 సార్లు చెప్పుకుంటాను. మీరు జస్ట్ అవుతుంది.
ఓకే. సో అకౌంట్ ఏ అకౌంట్ ఇచ్చారు అక్కడ? క్యాష్ అకౌంట్ సార్. ఓకే, క్యాష్ అకౌంట్ తీసుకోవచ్చు. తర్వాత ఇవ్వండి అమౌంట్. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం? స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నాం మనం. ఇవ్వండి అవును స్టాండర్డ్ సార్. తీసుకోండి. 1 lakh ఇవ్వండి. ఎస్ సార్. లాస్ట్ ఏం తీసుకోవాలి? వెండార్ తీసుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇక్కడ ఏం తీసుకోవాలి? అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ ఇక్కడ వెండార్ తీసుకోవాలి. ఏ వెండార్ క్లియర్ చేస్తున్నారు మీరు? ఎస్ సార్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ నాట్ పెర్సెంట్ 00. ఓకేనా? స్టాండర్డ్ పైన స్టాండర్డ్ ఉంది కదా, స్టాండర్డ్ లో ఉంది బ్లూ చూసారా? స్టాండర్డ్. అవును సార్. స్టాండర్డ్ క్లియరింగ్. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. సిమ్యులేట్ చేయండి. ఎస్ సార్. పోస్ట్ చేసేయండి. ఎస్ సార్. ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. వెళ్ళి చెక్ చేయండి. FBL1N కి వెళ్ళి చెక్ చేయండి, క్లియర్ అయిందా లేదా చూద్దాం. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నో ఐటమ్స్ అయిపోయింది అనమాట. ఎస్ సార్. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశారా? ఎస్ సార్. క్లియర్ అయిపోయింది చూసారా? స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది. ఓకేనా? 1 lakh. తర్వాత రెసిట్ స్టాండర్డ్ తర్వాత పార్షియల్ చేద్దాం. ఇంకొక 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేయండి అలాగే. ఓకే సార్. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాము. పార్షియల్ చేద్దాము. 1 lakh చేయండి. అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వలేదు. అమౌంట్ ఇవ్వండి సాయి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. మళ్ళీ చేయండి. ఏం కాదు. సిమ్యులేట్. ఎంటర్ చేయండి. సేవ్. సో 1 lakh ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, స్టాండర్డ్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎస్ సార్. ఇచ్చారు కదా? వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళారా? ఎంత ఉంది వాల్యూ? 1 lakh సార్. సో చూడండి, 1 lakh ఉంది కదా. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేద్దాం మనం. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ, పార్షియల్ అంటే ఒక 50,000 చేద్దాం. ఓకే సార్. వెళ్ళండి.
స్టాండర్డా చేస్తారా? పార్షియల్ సార్, అయిపోయింది సార్. పార్సల్ చేస్తారు, వెరీ గుడ్. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఉంది కదా, వెళ్ళండి వెండర్ Yes, sir. లిస్ట్లోకి రిఫ్రెష్ చేయండి. 50% ఉండాలి. Yes, sir. చూసారా 50% క్లియర్ అయిపోయింది, 50% Yes, sir. వెళ్ళండి, మిగతాది కూడా క్లియర్ చేసేయండి. బ్యాక్ వెళ్ళి క్లియర్ ఐటమ్స్ చూడండి. ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఆల్ ఐటమ్స్ లో 2 ఉంటాయిగా? Yes, sir. 2 ఉంటాయి కదా. 50,000 క్లియర్ అయింది. ఓకే. Yes, sir. 1 మోర్ ఎంట్రీ చేయండి. అలాగే పార్షియల్ చేస్తాం. ఇప్పుడు 50,000 పెండింగ్ ఉంది కదా, ఇంకొక 50,000 చేయండి, ఇంకొక 20,000 చేయండి. 20,000 అనేది రెసిడ్యూవల్ కదా సార్? రెసిడ్యూలో చేద్దాము, మీకు ఐడియా కోసం. ఓకే సార్. సార్ ఇప్పుడు అమౌంట్ 20,000 ఇమ్మంటారా, 50,000 ఇమ్మంటారా? 20. ఓకే సార్. ఇది కూడా పార్షియలే కదా సార్? పార్షియల్. స్టాండర్డ్ అంటే ఫుల్ అమౌంట్. ఎస్ సార్. ఓకే, వెళ్ళండి, గో టు డాక్యుమెంట్, స్టిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. ఎస్ సార్. అయిపోయిందా? ఎస్ సార్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది? క్లియర్ అయిపోయిందా? టోటల్ చేసేసారా మీరు? ఎంత చేశారు? ఆల్ ఐటమ్స్ తీసుకోండి. 20,000 పెండింగ్ ఉండాలి కదా ఇంకా. 30 సార్. 30,000 పెండింగ్ కదా? ఎస్ సార్. 30,000 క్లియర్ చేయండి. ఎస్ సార్. ఏం చేస్తున్నావు? ఇట్లా ఏం చేస్తున్నావు? చిన్నగా చేస్తున్నావు. అర్థమైందా? ఆడపిల్లలు పట్టుకోకూడదు. Residual clearing 30,000. Go to documents, simulate and post. ఎస్ సార్. వెళ్ళండి. ఎస్ సార్. క్లియరింగ్ ఓకేనా? ఎస్ సార్. అది స్టాండర్డ్ పార్షల్. రెసిడ్యూల్ చేయలేదు. రెసిడ్యూల్ చేద్దామా? ఇంకోటి స్టాండర్డ్ పార్షల్ రెసిడ్యూల్ చేద్దామా? ఇప్పుడు రెసిడ్యూల్ చేసాను సార్. చేసేసావా? రెసిడ్యూల్ కూడా చేసావా? ఓకే. ఎస్ సార్. సరే అయితే ఇది స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ సాయి. ఓకే సార్. ఒకసారి వెండర్ చేంజ్ చేయాలండి. బీపీకి వెళ్ళండి, చూద్దాం. వెండర్ మీకు అది ఓవర్ డ్యూ అది ఎందుకు చూపించలేదు? బీపీకి వెళ్ళండి. బీపీ మనకి బెల్ సింబల్ ఎందుకు అనిపించట్లేదు? ఓకే సార్, చూద్దాం సార్.
బీపీకి వెళ్ళండి. వెండర్ చేంజ్ లోకి వెళ్దాము. ఓకే అక్కడ నేమ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి నేమ్ తీసుకోండి. బిజినెస్ పార్ట్నర్ నేమ్ ఇవ్వని చెప్తాను. నేమ్ అలా కాదు, మనం ఎలా చూస్తాము, క్లోజ్ చేయండి చెప్తాను. వర్క్ లిస్ట్ లోకి వెళ్ళండి. వర్క్ లిస్ట్ అక్కడ సెర్చ్ టర్మ్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ వర్క్ లిస్ట్ కాదు, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ ఇలా డ్రాప్ డౌన్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆర్గనైజేషన్, ఇలా కాదు, ఇలా చేయకూడదు. మనం బీపీ చేంజ్ చేసి బీపీ చేంజ్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. 1 minute. ఎలా వెళ్ళాం మొన్న? బీపీ చేంజ్ ఇక్కడే సార్, కాకపోతే మనము ఇక్కడ కాదు, బ్యాక్ వెళ్ళి స్లాష్ ఇచ్చేసి మళ్ళీ బీపీ డ్రాప్ డౌన్ చేయి. అక్కడ బిజినెస్ పార్ట్నర్ డ్రాప్ డౌన్ చేయి. కంటిన్యూ చేయండి. ఇక్కడ నేమ్డ్ అని వస్తుంది. 1 minute. అలా కాదు, వెయిట్ చేసాయి చూద్దాం. బీపీలో మొన్న ఎలా చేస్తాం మనము? సాయి ఒకసారి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి బీపీకి వెళ్ళి చెప్తాను. స్లాష్ నుంచి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి బీపీ చెక్ చేద్దాం. బీపీ ఇచ్చావా? బీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? బిజినెస్ పార్ట్నర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే రావాలి కదా, రావట్లేదు ఏంటి? అంటే ఇక్కడ మనం సప్లయర్ అనేది నెంబర్ ఇవ్వలేదు కదా సార్, బీపీ నెంబర్ సప్లయర్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి రావట్లేదు. సరే ఇవ్వ. అక్కడ డ్రాప్ డౌన్ అక్కడ యాక్చువల్ లేదు, అలా డ్రాప్ డౌన్ చేయగానే మొత్తం కనిపించాలి. యాక్చువల్గా మనకు ఇక్కడ డ్రాప్ డౌన్ చేయగానే మనకి అడ్రస్ అవన్నీ వస్తాయి. అవును సార్. ఇక్కడ అది మార్చుగా సాయి, ఇక్కడే కంటిన్యూ చేయి. రైట్ సైడ్ ఒక రైట్ ఏరో కింద క్లిక్ చేయి. వీటిలో ఉందో చూడు. అలా కాదు, క్లోజ్ చేసి చెప్తా. స్లాష్ అండ్ FS00కి వెళ్ళు. ఇప్పుడు FS00 ఇచ్చాను సార్. FB ఇప్పుడు బీపీకి వెళ్ళు. బీపీ ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయి. ఇప్పుడు రావాలి కదా. సప్లయర్స్ కింద సప్లయర్ నేమ్ ఇవ్వలేదన్నా. సప్లయర్ తీసుకో. సప్లయర్ సెలెక్ట్ చేయి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయి. కంపెనీ కోడ్ చేంజ్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవన్నీ ఇక్కడ ఎందుకు వస్తుంది? ఎట్లా ఎందుకు వస్తుంది? ఇది మార్చాలి కదా. బిజినెస్ పార్ట్నర్ ఇట్లా డ్రాప్ డౌన్ చేయగానే రావాలి మనకి. కంటిన్యూ చేయి. సప్లయర్ తీసుకో, ఏదో ఒకటి తీసుకో. లోహి అప్పుడు మనకి సింబల్ రాలేదు. లోహి పైన క్లిక్ చేయి. కంటిన్యూ చేయి.
ఎంటర్ చేయి. ఇచ్చాను సార్. వచ్చింది కదా ఇక్కడ. వచ్చింది సార్. జనరల్ డేటా ఓపెన్ చేయి. జనరల్ డేటా ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఆర్గనైజేషన్ కన్నించి పైన బీపీ వెయిట్ సాయి పైన చూడు బీపీ గ్రూపింగ్ అని ఉంది కదా. ఇది అవును సార్. రావట్లేదు మీకు, ఎందుకు వస్తుంది ఇక్కడ? బాగా వెళ్ళిపో. చేస్తాను మళ్ళీ బీపీ అలాగే ఉండు. వెయిట్ ఏం చేయకు. ఏం చేయకు. బిజినెస్ పార్ట్నర్ ఉంది, కరెక్టే ఉంది. నంబర్ ఉంది, సప్లయర్ నంబర్ అక్కడ బిజినెస్ పార్ట్నర్ దగ్గర తీసే నెంబర్ తీసి క్రింద బిజినెస్ పార్ట్నర్ నంబర్ ఉంది తీసే. ఉంది కాదు కదా అది. ఇక్కడ 100 ఉంది. ఓకే పైన ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ దగ్గర డ్రాప్ డౌన్ నుంచి పైన కూడా సెలెక్ట్ చేసుకో. బిజినెస్ పార్ట్నర్ సప్లయర్ నెంబర్ పార్ట్నర్ యాక్సెస్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తుంది. ఇక్కడ మార్చాలనుకుంటే ఇక్కడ బై దగ్గర అడ్రస్ అవన్నీ రావాలి సాయి. పార్ట్నర్ అకౌంట్ టు ట్యాక్స్ డీటెయిల్స్ ఉంది రైట్ సైడ్ కూడా. రైట్ సైడ్ కూడా స్లోగా అడ్జస్ట్ చేయి. ఇంకా అడ్జస్ట్ చేసాయి. కన్నించి కాంటాక్ట్ బిజినెస్ పార్ట్నర్ సెలెక్ట్ చేయి. కన్నించి ఇవి మనమే కాదు కదా ఇవన్నీ. కాదు సార్. క్లోజ్ చేయి. ఇక్కడ పని చేస్తాయి. టైప్ చేయి మాన్యువల్ గా. నంబర్ నేమ్ అని టైప్ చేయి. నేమ్ అని టైప్ చేయి. వస్తుందా? ఎంటర్ చేయి. ఎందుకంటే రావట్లేదు. వర్క్ లిస్ట్ లెఫ్ట్ సైడ్ వర్క్ లిస్ట్ ఉంది. వర్క్ లిస్ట్ పైన క్లిక్ చేయి ఒకసారి. ఫీల్డ్స్ లోకి వెళ్ళు. ఫీల్డ్స్ పైన ఫీల్డ్స్ ఉంది కదా సాయి. ఫైండ్ FIND ఫైండ్ పైన క్లిక్ చేయి. దానిపైన రైట్ ఏరో కీ ఉంది. దానిపైన క్లిక్ చేయి ఒకసారి. రైట్ ఏరో కీ ఇదా సార్? క్లిక్ చేయి. ఇక్కడ సెర్చ్ బై నంబర్ బిజినెస్ పార్ట్నర్ ఉంది కదా. వెయిట్ ఇక్కడ సెర్చ్ అని ఇప్పుడు డ్రాప్ డౌన్ చేసి సెర్చ్ ఎక్కడ సెర్చ్ అది ఇప్పుడు వచ్చింది. నంబర్ పైన క్లిక్ చేయి. నంబర్ నంబర్లోనే ఉంది సార్. ఓకే నంబర్ ఉంది కదా. పని చేద్దాము. సప్లయర్ నేమ్ తీసుకో. డ్రాప్ డౌన్ ఇది రావాలి సాయి మనకి. సప్లయర్ నేమ్ డ్రాప్ డౌన్ చేయి. డ్రాప్ డౌన్ చేసాయి. 1 నంబర్ దగ్గర డ్రాప్ డౌన్ చేస్తాయి. ఇక్కడ సెర్చ్ బై నేమ్ ఎక్స్టర్నల్ నేమ్ తీసుకో. ఎక్స్టర్నల్ నంబర్ సార్. ఎక్స్టెన్షనల్ నెంబర్ అది సారీ సరిగ్గా చదవలేదు. ఎంటర్ చేయి. నంబర్ దగ్గర నేమ్ ఇవ్వాలి. కింద మర్చిపోయాను. కింద ఎక్స్టెన్షన్ నేమ్ దగ్గర నేమ్ సాయి. బిజినెస్ పార్ట్నర్ కింద ఉంది. అక్కడ నేమ్ మనం ఏ వెండర్ తీసుకున్నాం. 2 వెండర్స్ క్రియేట్ చేసాం కదా. అవును సార్. అక్కడ నేమ్ ఇవ్వు సాయి. మన వెండర్ నేమ్
ఎంటర్ చేయి. కరెక్ట్ ఇవ్వండి. లోహి ఇచ్చారు కదా, ఎందుకని రావట్లేదు? అంటే ఇక్కడ మనం ఎక్స్టర్నల్ నెంబర్ ఇచ్చాం కదా సార్, అందుకని రావట్లేదు. నేమ్ ఇవ్వాలి కదా, మర్చిపోయింది. నేమ్ కదా మనం అనుకుంది. అదే సార్, అందుకని. ఆదిత్య డిస్టర్బ్ చేయకమ్మా, డిస్టర్బ్ చేయకండి. మన వెండర్ తీసుకోండి. మన వెండర్ ఎవరు తీసుకోండి. తీసుకున్నాను సార్. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ సార్. ఇందులో పేమెంట్ లోకి ఎలా వెళ్ళాము? ఇక్కడ కాదు, జనరల్ డేటాలోకి వెళ్ళాలి కదా. జనరల్ డేటా అనేది మనకి ఆప్షన్ చూపించడం లేదు సార్. ఇలా వచ్చింది కదా, జనరల్ డేటా హైలైట్ అవ్వట్లేదు ఇక్కడ. అదే సార్. నేమ్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఓవర్ వ్యూ, వెండర్ అకౌంట్ మేనేజర్. ఓ పని చేయండి సాయి, సార్ బాగా వెళ్ళు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సాయి, అది కాదు సాయి, అది కాదు, కంటిన్యూ చేసి చెప్తాను. పైన చూడు, చేంజ్ బిజినెస్ రోల్ అని ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయి. అక్కడ మనం ఏం తీసుకున్నాము? ఫైనాన్షియల్ సప్లయర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకో. ఎస్ సార్. అదిగో సప్లయర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇవ్వాలి. చేస్తాను. చూసావా? కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళు. ఎస్ సార్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళు. ఎస్ సార్. డ్రాప్ డౌన్ చేయి, 0001 అనేది డ్రాప్ డౌన్ చేయి. ఇది వేరే వాళ్ళు ఎవరో చేసింది తీసుకున్నాము. 0001 అంటే మన 15 days డ్యూ ఉంది సాయి, అందువల్ల అలా కనిపిస్తుంది. ఓకే సార్. 0001 చూసారా, 15 days డ్యూ అనమాట, నెట్ డ్యూ అనమాట. ఇమీడియట్లీ తీసుకోవాలి. ఇమీడియట్లీ ఏదో తీసుకుంటే మనకు అయ్యేది, అంతే కదా. అవును సార్. అంటే అప్పుడు మనం 0004 తీసుకుంటే సరిపోయింది సార్. ఇది వేరేది ఉంది మన S4 HANAలో, మనం సరిగ్గా చెక్ చేయలేదు. ఎస్ సార్. ఎస్ సార్. ECCలో 0001 తీసుకుంటాం కదా, అలా ఆటోమేటిక్ వచ్చేసింది ఇక్కడ. అది కరెక్టే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్. ఈ డౌట్ క్లియర్ అయింది కదా? క్లియర్ సార్. ఓకే సాయి, బాబాయ్. రేపు వేరే టాపిక్ డిస్కషన్. ఓకే సార్. సాయి, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, హార్డ్ వర్క్ చేస్తున్నావు, పాపం కష్టపడుతున్నావు, పేషెన్స్ ఉంది, మరి జాబ్ ఎందుకు ట్రై చేసేయచ్చు కదా వెంటనే? అంటే అది ఎట్లా అనేది తెలియడం లేదు సార్. మరి నా ఫోన్ చేసి చెప్తాను కదా నీకు, అన్ని నేను ఉన్నాను కదా నీకు. ఓకే సార్. అంటే మీరు బిజీగా ఏమైనా ఉంటారేమో అనేసి అని. ఎప్పుడైనా ఫోన్ చేసాయి, నువ్వు అంత నమ్మకంగా ఉన్నప్పుడు నేను ఎట్లా నేను వదులుకుంటాను? ఓకే. ఓకే సార్. నాకు నా మీద నమ్మకం ఉంది కదా. ఉంది సార్. లేకపోతే ఎంత కాన్సెప్ట్ మనం చెప్పుకోగలమా? ఎంత ఇచ్చావు? నాకు 10,000 ఇచ్చావా? అవును సార్. మరి ఎంత చెప్పాను నీకు నేను? అవును సార్, చెప్పారు సార్. హైదరాబాద్ వెళ్ళి 30,000 పే చేయి, చూద్దాం ఏ మాత్రం చెప్తారో. ఈ మాత్రం ఉండదు సార్. అసలు ఇంతగా మనం చెప్పిన దాంట్లో 50% కూడా చెప్పరు నీకు. అవును సార్. అవును సార్, అది నేను చూసాను సార్. అది ఓకేనా? ఓకే సార్. సరే అయితే, సో రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సాయి, బాయ్. బాయ్ సార్.